సరే, మీరు ఏదైనా అడిగేది ఉంటే అడగండి. పత్రికా సమావేశం కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అది మాకు కేసీఆర్ గారు రాజీనామా చేస్తారని మేమైతే అనుకోము. వారు ఖచ్చితంగా వారే అధ్యక్షుడిగా కొనసాగాలి. వారు నాకు ఖచ్చితంగా వారు స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం వారు పార్టీలోనే కొనసాగుతున్నా అన్నారు. దానికి ఇందాక మా వాళ్ళు మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని ఎందుకు అన్నారు అంటే, స్పీకర్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం కాదు. ఒకవేళ వాళ్ళు కనుక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, ఉంటే కనుక మేము స్వాగతిస్తాము అని చెప్పేసి, అంతేగాని స్పీకర్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం కాదు. ఇక్కడ స్పీకర్ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. ఖచ్చితంగా ఆయన అభివృద్ధి అనే ఒక అంశం మీద పార్టీ మారిందా మారలేదా అనేది స్పీకర్ చెప్పడం కాదు, ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. స్పీకర్ చెప్పడం నేను ఆయన పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు అనే అంశం మీదనే స్పీకర్ ఆనంద వేటు వేయకుండా కాపాడగలిగారు. కానీ అరికపూడి గాంధీ గారు వారు అంతరాత్మ సాక్షిగా వారు చెప్పాలి. రేపు ప్రజలకు వెళ్తున్నప్పుడు నువ్వు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నావో చెప్పాల్సిన అవసరం. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు, ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే 7 లక్షల మంది ఓటర్లు ఇవాళ నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు. మా ఓట్లతోని, మా రక్తమాంసాలతో, మా ఉద్యమకారులు, మా కార్యకర్తల శ్రమతో నువ్వు గెలిచినటువంటి వాడివి. నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఒకవేళ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నీకు కాండ వేస్తాం మేము. నువ్వు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పేసి గాంధీ గారు అడుగుతున్నాం. అధిష్టానం, పార్టీ అధిష్టానం మాకు కేసీఆర్ గారు, మీరు గమనించిండ్రు, కేసీఆర్ గారు గడ్డి పరకను కూడా పెట్టి ఎమ్మెల్యే గెలిపించినటువంటి చరిత్రను మనం చూసినాం 20 సంవత్సరాలుగా. ఈరోజు మీరు అనుకోని ఉండొచ్చు ఇక్కడ ఎవరు లేరు అనేది, అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఎవరిని నిలబెట్టినా ఇవాళ శేర్లింగంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ ఐక్యంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎదుర్కోవడానికి ఎవరు నిలబెట్టినా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. ఇటువంటి నమ్మక ద్రోహుల్ని ఖచ్చితంగా ఓడిస్తాం. ఆ డివిజన్లు ఇంకా అఫీషియల్ గా కాలేదనుకుంటా, అభ్యంతరాలు అట్లే నడుస్తా ఉంది. డివిజన్ల విభజన గురించి నిన్న ఆల్రెడీ హైకోర్టులో ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇమీడియట్ గా పబ్లిక్ డొమైన్ లో మ్యాప్స్ అనేది పెట్టిన తర్వాత ఒక 2 రోజులు టైం ఇచ్చిన తర్వాత చెయ్యండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం మరి ఈ రోజు పెట్టారా లేదా తెలీదు. పబ్లిక్ డొమైన్ లో చూడాలి మరి ఏ డివిజన్ ఎంత మ్యాప్. నాకు తెలిసి రేపు పెట్టొచ్చు అనుకుంటా. వాస్తవానికి మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన మాట వాస్తవం. మీ అందరం యూనిట్గా లేకపోతే అంత మెజార్టీ రాదు. ఇవాళ ఒక నమ్మక ద్రోహం చేసినటువంటి ద్రోహం వల్ల కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. మళ్ళీ ఎవరైతే అవకాశవాదం కోసం, అధికారం కోసం, కార్పొరేటర్ సీట్ల కోసమో, లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో, వర్కుల కోసమో అధికార పార్టీకి ఉంటే పనిలేదనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అనేది ఇప్పుడు మాకు తేలుతా ఉంది. ఖచ్చితంగా యూనిటీ మీరు రాబోయే రోజుల్లో ఇంకా యూనిటీ చూస్తారు. డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే ఒక నమ్మకంతో జరిగినప్పుడు, ఒక కుదుపుకు గురైనప్పుడు కొంత డిస్టర్బ్ అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మీరు గమనిస్తుంటారు ఎంత యూనిటీగా ఉన్నామో. ఇంకా ఇదే యూనిటీ స్ఫూర్తిని ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక తాటి మీద నిలబడతాం.
అదంతా కూడా పార్టీ నిర్ణయమే. పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు, గౌరవ అధ్యక్షులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయించిన పార్టీ అభివృద్ధి, పార్టీ స్థానికులకి ఇస్తారనే సమాచారమే ఉన్నది. ఒకవేళ ఎవరిని నిర్ణయించినా బీ ఫార్మ్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపేయడానికి మేము అందరం పనిచేస్తాం.